మున్సిపల్ సమరం అయితే ముగిసింది. మరి ఏంటి అసలు ఆల్రెడీ బయటికి వస్తున్న పోల్స్ ప్రకారం అయితే సుమారు ఒక 60 సీట్లు మాత్రమే వస్తాయి, మిగతా అంతా కొంచెం కష్టమే అని చెప్పేసి బయట వినిపిస్తుంది. మరి దాని గురించి మీరేమంటారు? లేదు, మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ ఈ మానిటరింగ్ కమిటీ అని ఒకటి, దానివల్ల 116 మున్సిపల్ ఏరియాలో కానీ తర్వాత 7 కార్పొరేషన్స్ ఏరియాలో కానీ మా యొక్క కోఆర్డినేటర్స్ని నియమించింది. వాళ్ళతో మేము బిట్ టు బిట్ అంటే మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తూ, అలాగే అక్కడ ఉన్నటువంటి జనాల నాడిని కూడా సర్వేల ద్వారా తెలుసుకొని మేము ఒక అంచనాకు వచ్చాం. దాదాపు 90% సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. 7 కార్పొరేషన్లలో దాదాపు 7 కార్పొరేషన్లు క్లీన్ స్వీప్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. సర్వే పోల్స్ అయితే మరి 60 సీట్లు మాత్రమే వస్తాయని వేరు రకంగా చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా అందరు ఏం చెప్పారు, ఓడిపోతుంది అని చెప్పారు. అంతకుముందు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా అసలు కాంగ్రెస్కి సీట్లు రావు, బీజేపీకి వస్తుంది అన్నారు, బీఆర్ఎస్కి వస్తుంది. బీఆర్ఎస్ గుండు సున్నా అయింది. సర్వే ఇప్పుడు ఎన్నో సర్వేలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మేము గ్రౌండ్లో ఉన్నటువంటి నాయకులము, మాకు అక్కడ లోకల్ పరిస్థితులు తెలుసు కాబట్టి ఉన్నదే మీకు చెప్తాం, లేనిది చెప్పాం కదా. 7 కార్పొరేషన్లో అవుట్ ఆఫ్ 7లో 7 క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే. తర్వాత ఈ 116 మున్సిపాలిటీలలో దాదాపు 90కి పైన కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 90కి పైగా? ఎస్. అంతో ఇంతో బీజేపీకి కొంచెం స్థానము అక్కడ ఇక్కడ. అది కూడా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళంటే బీజేపీ బీఆర్ఎస్ సిండికేట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి బీజేపీ బీఫామ్స్ ఇస్తుందండి. ఎంత ఘోరంగా! కవితని, నిజంగా కవిత గారిని అప్రిషియేట్ చేయాలి మనం. ఆమెకి విషయం తెలిసే మేబీ బయటకు వచ్చిందొచ్చు, ఆమె బహాటంగా కూడా చెప్తా ఉంది. రియల్లీ ఐ అప్రిషియేట్ కవిత గారు. ఎందుకంటే ఏంది ఇది, మతతత్వ పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ కుమ్ము కావడం ఏంది? బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అక్కడ కౌన్సిలర్లకు బీజేపీ డిసైడ్ చేసి బీజేపీ ఇస్తుంది బీఫామ్స్. దీన్ని ప్రజలు గమనించారు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంత పట్టం కడతా ఉన్నారు. మీరు మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేశారు. మరి దానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయంటే మీరు సుమారు 90% కాంగ్రెస్ గెలుస్తుంది అని అంటున్నారు కదా, మరి దీన్ని ఎలా తీసుకోవాలి, అసలు నమ్మచ్చంటారా? మీరు రేపు చూస్తారు కదా, మీరు రేపు 13 తారీఖున వచ్చినప్పుడు రిజల్ట్స్ చూడండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 90% గెలవబోతూ ఉంది. ఓకే. ఎస్. తర్వాత ఈ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైన వల్ల బీఆర్ఎస్కి అయితే చాలా నష్టం జరగబోతోంది. ప్రజలకు తెలిసిపోయింది. ఒక ఉద్యమ పార్టీ అనేటువంటి పార్టీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిపోయింది. బీజేపీది ఏం పని అండి? సరే, ఈ ఎలక్షన్ అయితే పక్కన పెడదాం, మా కాంగ్రెస్ గెలుస్తుంది. మేము నిరంతరం అన్ని వర్గాలకు అన్ని మతాలకు పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.